ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా వైట్ దాళియా అంత పెద్ద పెద్దవి సమ్మర్లో కూడా ఇలా పోస్తున్నాయండి. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టే చూసారా కొన్ని ఆకులు గట్టే ఇలా వాడిపోయిన ఆకులన్నీ తీసుకోవాలండి. మనం ఎప్పటికప్పుడే చెట్టుకి అలా ఉంచామంటే మరి ఈ ఆకు వాడి ఎండిన దాకా దాని బలమంతా అదే తీసుకుంటుంది. చూసారు కదా, ఇక మొగ్గలు కూడా ఉన్నాయి. ఆకులు మాత్రం తీసుకోవాలి ఇలాగా ఇంకోటి తీసుకొని ఎక్కడే వేసేయండి, పర్లేదు. ఎండుటాకులు మంచిదే కదా మొక్కలకి. డాలియా అండి ఎంత బాగుంటుందో, ఇది పెద్ద డాలియా పోస్తుందండి. ఈ పువ్వు చూసారా బాగా పుయ్యలేదు, ఇది కూడా తెంపిసింది లేసేద్దాం. మొత్తం చిగురు మళ్ళీ వచ్చేస్తుందండి. ఇగోటి ఈ ఆకులు మనం తెంపిసామంటే చిగురు వస్తుంది. చూసారు కదా, దీనికి ఎప్పటికప్పుడే గెత్తం ఇస్తూ ఉంటాను, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉంటానండి. ఇప్పుడు గెత్తం ఇస్తే అంటే ఆవు గెత్తం వేస్తాను, అందుకనే మీకు చూపించుదామని వీడియో తీస్తున్నాను. చూసారు కదా, మొత్తం ఈ ఎండిపోయిన ఆకులన్నీ ఇలా తీసుకోవాలి. ఎండుటాకులన్నీ చెట్టు తెచ్చినప్పుడు చాలా చిన్నది ఉండేదండి, నేను కొన్నాను. ఇప్పుడు చాలా పెద్దదైంది, బోల్డ్ పువ్వులు పూసింది. ఇగో ఇది పోస్తుంది. ఈ పువ్వు తీసిన చాలా రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పోస్తున్నాయి. చూసారు కదా, ఫుల్గా మొగ్గలు వచ్చేసాయి. ఇంకా దీనికి కింద చుట్టూ మొగ్గలే ఉన్నాయండి. దీనికి ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. చూసారు కదా, ఇది అరటిపళ్ళు బెల్లం కలిపిందండి. 1 నెల 2 నెలలు అయిపోయింది. చూసారు కదా, ఊరగాయలాగా ఉంది. ఇది ఒక మొక్కే కాబట్టి 1 స్పూన్ వేసుకుందామండి వాటర్లో. చూసారా ఊరగాయ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. ఇది ఇప్పుడు మనం కలుపుకొని డాలియా మొక్క వేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఇది మనం చేసి ఉంచుకున్నామంటే అన్ని మొక్కలకి అలాగే వేస్తూ ఉండొచ్చు. చూసారు కదా, నేను చేసుకొని ఉంచుకుంటాను. చూసారు కదా, ఇలాంటి ఆకులు మాత్రం కంపల్సరీ తీసేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పువ్వు చూసారా బాగా విడిపింది, కొంచెం విడాలి, ఇంకన్నా పెద్ద పువ్వు అవుతుందండి. చూసారా ఎంత మొగ్గు ఉందో, ఇంకా విడుతుంది. విడిన తర్వాత తెంపుదాము. అందుకనే ఇది ఒక చెట్టు చాటున అంటే నీళ్ళలో పెట్టానండి, ఎక్కువ ఎండ తగిలితే వాడిపోతుంది, అందుకోసమనే. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.